ప్రభునామనకు ఘనత కలుగును గాక. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వాక్యము. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ప్రియమైనటువంటి దమ్ములారా, యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు, వాగ్దానాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేశంలో గొప్ప కరువు రాబోతుందని దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం నుంచి మనం గమనిస్తే, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేయుచున్నది, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేయుచున్నది, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేయుచున్నది. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారస పానము చేయువార్లారా రోదనం చేయుడి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమైన లెక్కలేని బలమైన జనాంగం నీ దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు గోరల వంటివి, వాటి కాలు ఆడు సింహం కాటు వంటిది. అవి ద్రాక్ష చెట్లను, జలదర చెట్లను, దానిమ్మ చెట్లను నాశనం చేయుచున్నది అని ప్రవక్త ద్వారా హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి ఎలా రోధించమని చెప్తున్నాడంటే, పెనిమెట్టిపోయిన యవనరాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్టు అంగలార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధికి ఆ నైవేద్యములు కూడా రాకపోయినందున అందరూ ప్రార్థన చేయమని హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఎందుకని ఇందు నిమిత్తం అయితే ఎలాంటి ప్రార్థన చేయాలి? ఈ కరువును బట్టి భయంకరమైన కరువు దేశం మీదకి రాబోతుంది. దాన్ని బట్టి కరువు రాకుండా ఉండటానికి లేదా కరువు నుంచి తప్పించుకోవాలనే దానికి ప్రార్థన చేయమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం నుంచి మనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎదుగు రండి. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యము కలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిరుపుకొని పశ్చాత్తాపడును, మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణములను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానం చేయి బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో ఉండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మండపమునకు బలిపీఠమున మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనముల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్టు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనని అందురు కదా అని వేడుకొనవలేను. ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు వారి రోదనం విని దేశంలో నుంచి కరువు తీసేస్తాడు అని ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరికిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. మనకు ఒకవేళ కరువు కాకపోవచ్చు, అనేక విధమైన సమస్యలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మనకు మామూలు ప్రార్థనలు చాలవు. చూడండి, అక్కడ ఏం చెప్తున్నారంటే, పెనిమిట్టిపోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్టు అంగలార్చమంటున్నాడు. విరిగి నలిగిన హృదయంతో మనపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది ఎటువంటి సమస్య అయినా దానికి పరిష్కారం ఉంటుంది. ఎంతోమంది ఈ దినాల్లో కుటుంబాల్లో సమాధానం లేక ఆర్థిక సమస్యలు, రుణభారాలతో చిక్కుకొని రోగాలతో బాధపడుతూ పరిష్కారం లేనటువంటి సమస్యలతో నలిగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇటు వారం అందరము ఎవరుమైనా సరే దేవుని సన్నిధిలో నిత్యముగా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే దేవుడు పరిష్కారం ఇస్తాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించుకుంటున్నాం. కనుక అటు ప్రార్థనా జీవితం మనం కూడా కలిగి విడుదల పొందినట్లుగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మాలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభువా, నీవు ఇచ్చిన హెచ్చరికను బట్టి ఉపవాసం ఉండి విరిగి నలిగిన హృదయంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రతి విధమైన సమస్యల నుంచి మేము పరిష్కారం పొందుకొనుటకు మాకును సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.